సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఈరోజు జూలై 10th 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఒక నివేదికను విడుదల చేసింది. మనకి ఎకనమిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎకనామిక్ ఇంటెలిజెన్స్ విభాగం భారత్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ వ్యాపార వాతావరణానికి ప్రకటించినటువంటి ర్యాంకుల్లో 6.8 మార్కులతోటి మనకి తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. మరి ఫస్ట్ 5 స్థానాలు ఏంటి అంటే ఫస్ట్ తమిళనాడు, సెకండ్ గుజరాత్, థర్డ్ మహారాష్ట్ర, 4th కర్ణాటక, 5th ఢిల్లీ, 6th ఏపీ, 7th తెలంగాణ అనమాట. 2025-29 అంటే 2025 నుంచి 2029 మధ్య రాష్ట్రాల్లో ఉండబోయే వాణిజ్యపరమైనటువంటి వాతావరణాన్ని అంచనా వేసి ఈ సంస్థ దేశంలోని 15 పెద్ద రాష్ట్రాల పనితీరుకు 1 నుంచి 10 మార్కులు అనేది ప్రకటించిందనమాట. ఈ ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది జాతీయ అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను సమీక్షించి విశ్లేషిస్తుంది. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే లండన్, న్యూయార్క్, హాంకాంగ్, దుబాయ్లలో ఉన్నాయన్నమాట. సో సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి మోదీకి నమీబియా అత్యున్నత అవార్డు అనేది రావడం జరిగింది. నమీబియా అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్సియా మిరాబిలిస్ అనే అవార్డుని మన ప్రధాని మోదీకి నమీబియా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇండియా యూపీఐ సిస్టమ్ను స్వీకరించినటువంటి మొదటి దేశంగా నమీబియా అనేది అవతరించిందనమాట. అలాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగు మృతి చెందింది. వత్సల అనే ఏనుగు మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో మృతి చెందిందనమాట. ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే WHO వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్ 2025 మనకి ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులను 2030 నాటికి 90% మేర తగ్గించాలని అనుకున్నారు. కానీ 2023లో విశ్వవ్యాప్తంగా 26.3 కోట్ల మలేరియా కేసులు వెలుగు చూశాయన్నమాట. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 1 కోటికి పైగా ఎక్కువ. నిర్దేశిత తగ్గింపు లక్ష్యం కన్నా 2023లో మలేరియా కేసులు 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. 2000 నుంచి 2023 మధ్య ప్రతి 1000 మందికి మలేరియా కేసులు అనేవి 2000 సంవత్సరంలో 79 ఉన్నాయి, 2015లో 58, 2020లో 59.1, 2021లో 58.6, 2022లో 58.6, 2023లో 60.4 అనమాట. అంటే ప్రతి 1000 మంది జనాభాకి ఇన్ని కేసెస్ అనేవి నమోదవుతున్నాయి. సో ఇవేనా ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇలా ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.